నమస్కారం. జీవనరేఖ చైల్డ్ కేర్ కార్యక్రమానికి స్వాగతం. వేసవికాలం వచ్చిందంటే చాలు ఎండతో పాటు సమస్యలు కూడా తోడు వచ్చేస్తాయి. దీనికి తోడు సెలవులు కావడం వల్ల ఆరుబయట గడిపే పిల్లల చర్మ సమస్యల ప్రధాన ఇబ్బందిగా మారుతాయి. ఈ సమస్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు పిల్లల అనారోగ్య సమస్యలకు వైద్యుల సలహాలు సూచనలతో మీ ముందుకు వచ్చింది మీ జీవనరేఖ చైల్డ్ కేర్. వేసవికాలంలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా కష్టమైన అంశం. ఈ ఎండల్లో ఉదయం నుంచి సమస్యలతో సహవాసం చేయవలసిందే. చెమటలు కక్కుకుంటూ పాఠశాలకు వెళ్ళటం, ఆ తరువాత చదువు, మళ్ళీ కాలుష్యంలో కాళ్ళీడ్చుకుంటూ ఇంటికి రావటం, మళ్ళీ సాయంత్రం చదువులు, పడుకోవటం, పొద్దున్నే పరిగెత్తడం. ఇలాంటి వాతావరణంలో పిల్లలకు వచ్చే చర్మ సమస్యలకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందామా? ఎండాకాలం వచ్చిందంటే చాలు ఎడతెరపి లేని ఎండ, దానికి తోడు చెమట, ఇన్ఫెక్షన్లు, చర్మ సమస్యలు ఇలా గడిచిపోతుంది. సూర్య తాపానికి పిల్లల చర్మం ప్రభావితం కావడం వల్ల శరీరంలోని నీరంతా బయటకు వెళ్ళి చర్మం కందిపోతుంది. వంశానుగతంగా వచ్చే చర్మ సమస్యలు కూడా ఎండ వేడిమికి తీవ్రమవుతాయి. ఎండ వేడిమి వల్ల చర్మంలోని ఎలాస్టిక్ కణజాలం దెబ్బతింటుంది. ఫలితంగా చర్మం బిగువు సడలి ముడతలు ఏర్పడడానికి దారితీస్తుంది. దీన్నే సోలార్ ఎలాస్టిసిస్ అంటారు. దీనికి తోడు అధిక ఉష్ణోగ్రత, రేడియేషన్తో కూడిన సూర్యకిరణాల తాకిడి చర్మాన్ని ఇబ్బందుల్లోకి నెడుతుంది. ఎక్కువ సమయం ఎండలో ఉండే పిల్లల విషయానికి వస్తే అతి నీల లోహిత కిరణాలు నేరుగా చర్మ కణజాలంలోకి చొచ్చుకుపోయి పిల్లల చర్మం నల్లబడేందుకు ఆస్కారం ఉంది. దీంతో పాటు చెమటకాయలు పుట్టుకొస్తాయి. చెమట ఆరిపోకుండా శరీరంలోకి ఇంకిపోవడం వల్ల అది చర్మం పైపొరలో నిలిచిపోతుంది. ఫలితంగా శ్వేత గ్రంథుల నాళాలు మూసుకుపోయి ఆ ప్రదేశంలో చెమట బిందువులు శరీరం మీద బుడిపెల్లా ఏర్పడతాయి. వీటినే చెమటకాయలు అంటాం. ఇవి మరీ కాస్త పెద్దవైతే ఎర్రని బిళ్ళల్లా మారిపోతాయి. ఆ తరువాత విపరీతమైన దురద, మంట మొదలై కొన్ని సమయాల్లో వాపుతో కూడిన ఇన్ఫెక్షన్లు ఇబ్బంది పెడతాయి. ఈ ఇన్ఫెక్షన్ల వల్ల పిల్లల చర్మం మీద వేడి, తడి కలిసి ఉండే ప్రాంతాల్లో ఫంగస్ వృద్ధి చెందుతుంది. ఈ విషయంలో ప్రారంభంలోనే జాగ్రత్తలు తీసుకోకపోతే అది అనేక ఇతర సమస్యలకు కారణం కావచ్చు. ప్లస్ ఈ సమ్మర్ హాలిడేస్ అనగానే పిల్లలు ఎండలో బయటికి వెళ్ళి ఆడుకోవడం, నెక్స్ట్ స్విమ్మింగ్, వాటికి సమ్మర్ క్యాంప్స్లో గట్రా స్విమ్మింగ్కి వాటికి వెళ్ళడం ఇవన్నీ చేస్తుంటారు. సో ఫస్ట్ థింగ్ వేడి వల్ల, చెమట వల్ల ఆ ప్రిక్లీ హీట్, మిలేరియా అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్ స్విమ్మింగ్కి గట్రా వెళ్ళినప్పుడు ఆ క్లోరినేటెడ్ వాటర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కూడా ఆ క్లోరినేటెడ్ వాటర్ వల్ల ఎలర్జీస్ అది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇట్లా కాకుండా ముందు నుంచి కొంతమంది పిల్లలకి సెన్సిటివ్ స్కిన్ ఉంటుంది, ఎలర్జిక్ టెండెన్సీ, అలా ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కామన్గా అయితే ఈ వేడి, చెమట వల్ల అండ్ స్విమ్మింగ్ గట్రా వెళ్ళిన ఆ క్లోరినేటెడ్ వాటర్ వల్ల సమ్మర్లో ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మెయిన్ అది స్కూల్ గోయింగ్ చిల్డ్రన్లో, నెక్స్ట్ ఇలా బయటకు వెళ్ళి ఆడుకోవడం వీళ్ళలో కామన్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి రెండు కాకుండా ముందు నుంచి ఎలర్జీ ఉన్న వాళ్ళలో, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ రెండు ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా కొంతమందికి సన్ బర్న్, అంటే వేడిలో బయటికి వెళ్ళినప్పుడు ఎండకి, సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు సన్ బర్న్ అంటారండి. కొంచెం స్కిన్ అది కాలే ఛాన్స్ ఉంటుంది, కొంచెం ట్యాన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో కొంచెం డార్క్గా మారడము, అంటే సన్కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్లో ఇదొకటి ఉంటుందండి. నెక్స్ట్ పాలిమార్ఫిక్ లైట్ ఇరప్షన్ అంటారు. సో కొంతమందికి ఆల్రెడీ సెన్సిటివ్ స్కిన్ ఉన్నప్పుడు ఈ సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇట్లా ఎక్స్పోజ్డ్ పార్ట్స్లో ఇట్లా కొన్ని లైట్ ఇరప్షన్స్ లాగా చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చే ఛాన్స్ ఉంటాయి. పిల్లలకు తొడలు, భుజాల క్రింద, పిరుదుల మధ్య ఫంగస్ పెరిగి అది ఇతర పిల్లలకు వ్యాపించడానికి కూడా ఆస్కారం ఉంది. అదే విధంగా గజ్జిలాంటి సమస్యలు ఎక్కువగా పిల్లల్ని ఇబ్బంది పెట్టేందుకు ఆస్కారం ఉండే సమయం ఎండాకాలం. ఇది పిల్లల్లో ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తుంది. గజ్జలతో పాటు కాలివేళ్ల మధ్య, మణికట్టు, జననేంద్రియాలు ఇలా అన్ని భాగాలకు వ్యాపిస్తుంది. ఈ సమస్యకు రాత్రి గోరువెచ్చని నీటితో స్నానం చేయటం, దుస్తులు, దుప్పట్లు ఎప్పటికప్పుడు ఉతకడం, నివారణ మందులు వాడటం చేయాలి. ఇది నయమయ్యాక కూడా దురద తగ్గేందుకు మందులు వాడుతూనే ఉండాలి. డర్మటాలజిస్ట్ సలహాతో యాంటీ ఎలర్జీ మందులు వాడాలి. వేసవిలో పిల్లల్ని బాగా ఇబ్బంది పెట్టే మరో సమస్య సెగగడ్డలు. చెమట కారణంగా చర్మం మెత్తపడి బ్యాక్టీరియా చర్మంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్గా మారుతాయి. శరీరంలో పెద్దగా గాలి తగలని ప్రదేశంలో ఎక్కడైనా రావడానికి ఆస్కారం ఉంది.
మరీ బిగుతుగా ఉన్న దుస్తులు, లోదుస్తులు వేయకపోవడం, ఎప్పటికప్పుడు వైద్యుల్ని సంప్రదించి పౌడర్, లోషన్ లాంటివి వాడటం ద్వారా ఈ సమస్య రాకుండా కాపాడుకోవచ్చు. మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 4 వరకు బయటికి పంపించొద్దండి ఎండలో. సో ఈ టైంలో కాకుండా ఐదర్ మార్నింగ్ లేదా ఆఫ్టర్ 5-6 తర్వాత పంపించవచ్చు. ఇట్లా బయటికి పంపించాల్సి వస్తే పిల్లలకి మాయిశ్చరైజర్ అప్లై చేయడం అండ్ స్పెసిఫిక్గా కొన్ని సన్ స్క్రీన్ లోషన్స్ ఉంటాయండి కిడ్స్కి. అది మినిమం 15 మినిట్స్ ముందు, బయటికి వెళ్ళే 15 మినిట్స్ ముందు మాయిశ్చరైజర్ ప్లస్ ఈ సన్ స్క్రీన్ అప్లై చేసి అప్పుడు బయటికి పంపించవచ్చండి. నెక్స్ట్ ఒకసారి ఈ ప్రిక్లీ హీట్ స్టార్ట్ అయింది, మలేరియా అనేది స్టార్ట్ అయినట్టయితే మాత్రం సెకండ్ కామన్ థింగ్, టైట్ క్లోత్స్ అవి వేయొద్దండి పిల్లలకి. నెక్స్ట్ ఇలా బయటికి వెళ్తున్నప్పుడు కంటే సింథటిక్ క్లోత్స్ వేడిగా ఉన్నప్పుడు అవి వేయొద్దు, ఎందుకంటే అవి చెమటని పీల్చుకోవు. సో దానివల్ల ఇంకా ఎక్కువగా ఈ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కొంచెం లూజ్గా ఉండే దుస్తులు, లైక్ కాటన్ దుస్తులు, లైక్ చెమటని పీల్చుకునే దుస్తులు అలాంటివి వేస్తే కూడా కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందండి. నెక్స్ట్ ఒకసారి ఇది స్టార్ట్ అయింది అంటే లాక్టోకాలమైన్ అది అప్లై చేస్తే కొంచెం సూదనింగ్ ఉంటుందండి, ఆ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. దాంతోపాటు ఫ్రీక్వెంట్గా ఐస్ ప్యాక్స్ కూడా అప్లై చేస్తే ఇరిటేషన్ అది తగ్గి సూదనింగ్ ఉండి గ్రాడ్యువల్గా అది తగ్గే ఛాన్స్ ఉంటుందండి. సెకండ్ది స్విమ్మింగ్కి వెళ్తుంటారు, దానివల్ల ఆ క్లోరిన్ వాటర్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, లైక్ దద్దులులాగా అలా ఎలర్జీ దద్దులులాగా వస్తే యాంటీ ఎలర్జిక్ మెడికేషన్స్ అవి ఇవ్వాల్సి ఉంటుందండి. దాంతోపాటు లాక్టోకాలమైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. అట్లా కాకుండా కొంతమందికి వేడికి పడక లైట్ ఇరప్షన్స్ అని అంటారు, చిన్న చిన్న కురుపులాగా గట్ట రావచ్చు. ఇవి రెండు కాకుండా ముందు నుంచి అంటే కొంతమంది పిల్లల్లో ఫస్ట్ నుంచే డ్రై స్కిన్ ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఇంకా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కంపల్సరీ ఇట్లా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, వేడి స్టార్ట్ అవుతుంది అనగానే ఎప్పుడూ కంటే కూడా మంచిగా మాయిశ్చరైజేషన్ అనేది అండ్ సన్ స్క్రీన్ అనేది జస్ట్ వెళ్ళే ముందు అప్లై చేస్తే దాని యూజ్ ఏమి ఉండదండి. మినిమం 15 మినిట్స్ ముందు ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అన్నీ కూడా సన్ స్క్రీన్ అప్లై చేస్తే ఈ ప్రాబ్లమ్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది. పిల్లలకు ఎండ నుంచి రక్షణ కోసం ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించాలి. చర్మం బాగా పొడిగా ఉన్న పిల్లల ముఖాన్ని ఎక్కువసార్లు సబ్బుతో కడగకూడదు. దీనికి బదులు వీలైనన్ని సార్లు చల్లని నీటితో కడగాలి. ముఖ్యంగా ఈ వేసవి కాలమంతా పిల్లలకు లేత రంగు దుస్తులే వాడాలి. తలకు టోపీ పెట్టాలి. కాళ్లకు రక్షణ ఇచ్చేందుకు మంచి మందులను వాడాలి. చర్మం మీద పేరుకుపోయిన వ్యర్థాల వల్ల చెమట పొక్కులు వచ్చి అవి సెగ గడ్డలుగా మారతాయి కాబట్టి వాటిని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ కాలంలో లభించే మామిడి పండ్లను పిల్లలకు అధికంగా ఇవ్వాలి. ఇందులో ఉండే బీటా కెరోటిన్ అనే పదార్థం ఎండ తీవ్రతను తట్టుకునే శక్తినిస్తుంది. మామిడి పళ్ళ వల్ల సెగగడ్డలు వస్తాయనుకునేది అపోహ మాత్రమే. కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మొలకెత్తిన ధాన్యాలు, టొమాటో రసం, క్యారెట్ రసం, మజ్జిగ పిల్లలకు అందించాలి. దీనితో పాటు కీరదోస, క్యారెట్, బీట్రూట్ వంటి పచ్చి కూరగాయలు కూడా చర్మానికి చాలా మంచిది. ద్రాక్ష, చెర్రీ, బెర్రీ, యాపిల్, బొపాయ, నిమ్మజాతి పండ్లు పిల్లలకు ఇవ్వడం వల్ల వారి చర్మం బాగుంటుంది. కూల్ డ్రింక్స్ లాంటివి పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకూడదు. మొత్తంగా సహజంగా వారి చర్మాన్ని సంరక్షించాలి. అయితే ఈ స్విమ్మింగ్లో ఆ క్లోరినేటెడ్ వాటర్కి స్కిన్ ప్రాబ్లమ్సే కాకుండా చాలామంది పిల్లల్లో ఐ ప్రాబ్లమ్స్ కూడా చూస్తుంటామండి. లైక్ ఐ ఇన్ఫెక్షన్స్ రావడము, అంటే పుసులు కట్టడం, నీరు కారడం, లేదా కొంతమంది పిల్లల్లో ఎలర్జిక్ ఐ డిసీజ్ లైక్ ఇచ్చింగ్ బాగా ఉండడం, ఇట్లా కామన్గా చూస్తూ ఉంటాము క్లోరినేటెడ్ వాటర్ పడక. సో అట్లాంటివి ఏమైనా ఉంటే కంపల్సరీ పీడియాట్రిషియన్ని కలిస్తే ఒకవేళ పుసులు కట్టడం అట్లాంటివి ఏమైనా ఉంటే యాంటీబయాటిక్ ఐ డ్రాప్స్ లేదా ఇచ్చింగ్, రెడ్నెస్ అదన్నీ ఎక్కువ ఉంటే యాంటీ ఎలర్జిక్ ఐ డ్రాప్స్ అవి ఇవ్వడం జరుగుతుందండి. నెక్స్ట్ ఐ ప్రొటెక్షన్, హెయిర్ ప్రొటెక్షన్ అవి వాడడం కూడా చేస్తే కొంతవరకు ఈ ప్రాబ్లమ్స్ని తగ్గించే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ కాకుండా మెయిన్ డీహైడ్రేషన్ అనేది, అంటే ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం అనేది జరుగుతుందండి. సో కంపల్సరీ సమ్మర్లో నార్మల్ కంటే కూడా ఎక్కువ వాటర్ తాగిపించాలి. మీరు సింపుల్ వాటర్ తాగిపించవచ్చు, లేదా కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, ఓఆర్ఎస్ అనేది చాలా బెస్ట్ అండి. నార్మల్ కంటే కూడా ఎక్కువ వాటర్ తాగిపించడం, ఎండలో బయటికి పంపించకపోవడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఇవన్నీ చేశాక కూడా మీకు సింటమ్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం కంపల్సరీ మీ పీడియాట్రిషియన్ని కలిస్తే మంచిదే. చూశారుగా వేసవిలో ఎండబారు నుంచి పిల్లల చర్మాన్ని సంరక్షించే మార్గాలేమిటో. దీని పట్ల అవగాహనతో పిల్లల చర్మాన్ని కాపాడుకుందాం.